కాపీ అది కొంచెం ఫ్యాంటసీ సైడ్ ఆలోచించాము. ఇవి దెయ్యాలతోటి కాంబినేషన్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో మొత్తంగా ఓవరాల్ గా మేము ఏం చేసినా ఫన్ క్రియేట్ చేసి ఆడియన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేసి నవ్వుకోవాలనేదే. అండ్ ఈ రోజు అదే ఆడియన్స్ మెథడ్ యాక్టింగ్ థీమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ యూనో ప్లస్ పాయింట్స్ ఇన్ సెకండ్ హాఫ్ అని అన్నారు. అది దీంతో వస్తుంది. మెథడ్ యాక్టింగ్ అనేది దెయ్యాలను తీసుకొచ్చి వాళ్ళతో యాక్ట్ చేయించే కాన్సెప్ట్ మూలన ఆ కామెడీ వచ్చింది. సో దెయ్యాలనే లోపల తీసుకురాకపోతే మెథడ్ యాక్టింగ్ మేము క్రియేట్ చేయలేకపోతారు. మరి మెథడ్ యాక్టింగ్ గురించి ఈ సినిమాలో చాలా మాట్లాడుకున్నారు కాబట్టి ఈ సినిమాలో నిజంగా మెథడ్ యాక్టింగ్ చేసింది ఎవరు? బొమ్మ ఈ బొమ్మ కాదు, బొమ్మ మాత్రమే. ఆవిడ మెథడ్ యాక్టింగ్ అంతా నేనే చేశాను, డబ్బింగ్ లో గొంతులు మార్చి. అవును, ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కూర్చొని పెడితే అక్కడే కూర్చొని యాక్ట్ చేస్తుంది, ఎందుకు మెదరలేదు కాబట్టి. మా కళకు కాదుగా, మేము ఎక్కడ ఊరుకుంటాం మెదలాగరు కదా. అండ్ ఇలాంటి ఒక హారర్ కామెడీ సినిమాకి క్లైమాక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్లైమాక్స్ అంటే త్రూ అవుట్ నవ్వించి ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వకపోతే అరే ఏంట్రా క్లైమాక్స్ ఇలా చేసేసారు అనే డౌట్ కూడా వస్తుంది. క్లైమాక్స్ ని అంటే మాకు అక్కడ అంజలి గారిని ఆ యెల్లో కలర్ ట్రెడిషనల్ అటైర్ లో చూస్తుంటే చంద్రముఖిలో జ్యోతిక గారిని చూసిన వైబ్స్ ఏదైతే వచ్చిందో ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ అది కానీ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేయడం ఎలా ఉండింది అంటే వాజ్ ఇట్ టఫ్? బికాస్ ఫైట్ సీన్స్ ఎగరడాలు దూకడాలు చాలా ఉండింది. అవును, మేము అరౌండ్ 6 days ఎన్ని రోజులు షూట్ చేసాం ఆ క్లైమాక్స్. బికాస్ క్లైమాక్స్ అనేది మూవీకి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ క్రియేట్ చేస్తుంది అనేది మేము day 1 నుంచి నమ్మిన ఒక విషయం. సో అది ఒక్కటే స్పెషల్ గా ట్రీట్ చేయాలనేది అదే థాట్. నేను 6 days రోప్స్ మీదే ఉన్నాను. రోప్స్ అంటే లిటరల్ గా 2 ropes, సింగిల్ రోప్ అండ్ వుడ్ బ్రేకింగ్ కూడా ఒరిజినల్ గా చేసిన షార్ట్స్. అండ్ మొత్తం ఇదంతా రోజు ఏదో ఒక కిర్లతో వెళ్ళేదాన్ని ఇంటికి. బట్ మేం బిలీవ్ చేసింది ఏంటంటే క్లైమాక్స్ ఆ రేంజ్ లో చూపిస్తేనే ఆ సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది. బికాస్ మీరు సెకండ్ హాఫ్ ఫుల్ గా నవ్వుకుని ఆ మూడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఫస్ట్ పార్ట్ యూనో కొంచెం నాస్టాలజిక్ గా ఫీల్ అయ్యి ఆ సేమ్ క్లాసికల్ అవుట్ ఫిట్. సో గీతాంజలి వచ్చినప్పుడు గీతాంజలి రిసెంబ్లెన్స్ లో ఉండాలి అని దానికోసం అది చాలా మైండ్ థాట్స్ ఎక్కువ పెట్టాము ఆ క్లైమాక్స్ లో. షార్ట్ రెడీ మేడం అంటే రోప్ అంటే కాదంటే రోప్ షాట్ కాదా? నేను వెళ్ళి అడిగేదాన్ని ఆ రోప్ షాట్ తీసేసారా అని. నేను లెక్క పెట్టుకునేదాన్ని రోప్ షాట్. ఆ రోప్ షాట్ తీసేసారా అంటే ఆయన ఎక్కువ రోప్ షాట్స్ అయిపోతున్నాయి అనుకుని ఆయన చెప్పారు తీసాం మేడం, మీరు డ్రెస్ చేంజ్ చేసుకునే టైం ఎందుకు తీసారండి? నేను చేద్దునుగా అని. కాదు మేడం అది కనిపించదు, ఫేస్ కనిపిస్తూ. ఓకే అని మళ్ళీ వచ్చి అడిగేదాన్ని. షూర్ గా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ ఇష్టం అనమాట. ఇష్టం ఏంటి ఇప్పుడు గాల్లో ఉంది, లెన్స్ మార్చాలి పర్లేదు, నేను ఉంటా మీరు మార్చండి పర్లేదు అంటారు. ఓకే.